ఆధ్వర్యంలో ఈ పానగల్ ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా టీం పనిచేస్తుంది. పోలీసు పేరు శివయ్య. మర్డర్ కేసు 20 తారీఖు నాడు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఒక మర్డర్ జరిగింది అని 21st నాడు పోలీస్ స్టేషన్లో మార్నింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ పానగల్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ను సిఐ మనపర్తి టేకప్ చేసిన తర్వాత ఈ నేరం ఇమీడియట్ అక్కడ క్లూస్ టీమ్స్ పిలిపించి డాగ్ స్క్వాడ్ని పిలిపించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ శవ పంచనామా చేసి డెడ్ బాడీని పిఎంఏ నిమిత్తం హాస్పిటల్ పంపించి ఆ దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కిష్టయ్య అలియాస్ కుంటి కిష్టయ్య, నేటివ్ పానగల్ విలేజ్. ఈయన షెపర్డ్ ఉండి చిన్న చిన్న వ్యాపారం చేస్తాడు, గొర్రెలను కొనడము అమ్మడం చేస్తూ ఉంటాడు. ఈయన వైఫ్ 10 years బ్యాక్ చనిపోయింది. కొడుకు భోపాల్పేటలో ఉంటాడు, కూతురేమో ఏదుట్లో ఉంటుంది. ఈయన ఒంటరిగా ఉంటాడు. ఈయన స్నేహితుడు ఉన్నాడు ఒక ఆయన గంగయ్య అని, ఆయనతో పాటు తిరిగి వ్యాపారం చేస్తుంటాడు. ఇట్లనే కంటిన్యూ ఉంటే ఆ రోజు 20th రోజు 8:30 వరకు గంగయ్యతో ఉన్నాడు. తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మార్నింగ్ చనిపోయిన అనే విషయం తెలిస్తే కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కొడుకు కంప్లైంట్ మీద కేసు దీని మీద నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరు చేసిండ్రు అనేది విచారించుకుంటుంటే దీని మీద ఎస్పీ గారి సూచనల ప్రకారం ఒక 6 టీములు రెగ్యులర్గా పనిచేసినాయి. ఈరోజు మార్నింగ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఈ వసంతపురం రాములు, ఈయన అక్యూజ్డ్. ఈయన ఈ మర్డర్ చేయడానికి కూడా మోటివ్ ఏముందంటే ఈయన భార్య 2 years క్రితము ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. ఈయనకు పిల్లలు లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా ఈ డిసీజ్డ్ పర్సన్ చనిపోయిన ఈ కుంటికి ఇష్టయ్య వచ్చుకుంటుంటే వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య తగువులు ఉంటే ఆ కుంటికి ఇష్టయ్య వాళ్ళ భార్యకు సపోర్ట్ చేసిండు, మంత్రాలు చేసి నా భార్యను విడగొట్టిండు అన్న ఉద్దేశంతో ఆయనతో కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని నేను ఎట్లన్నా అంతమొందించాలి, నా భార్య నా నుంచి వెళ్ళిపోవడానికి ఈయననే కారణం ఉన్నాడని మనసులో పెట్టుకొని దానికి ఒక ప్లాన్ తయారు చేసుకుని ప్లాన్ ప్రకారము ఆ ఒంటరిగా ఉన్న చూసి 11:30 ప్రాంతంలో ఈ కిష్టయ్య ఇంటికి పోయిన తర్వాత ఎవరు లేని చూసి ఇంట్లో ఈ పప్పు గుత్తి ఏదైతుందో పప్పు గుత్తి అట్లనే దాన్ని తీసుకొని ఆ ఛాతి మీద ముఖం మీద మల్టిపుల్గా కొడతాడు. బాగా కొట్టి గొంతు బిగించేసి ఆయన చనిపోయిందని తెలిసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆ డిసీజ్డ్ దగ్గర ఉన్న ఈ అమౌంట్ కూడా ఒక 40,000 అమౌంట్ ఉంటాయి. ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం తెలియనట్టు తిరుగుతూ ఉంటే ఈ ఎవిడెన్స్లను కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈయనను కస్టడీలో తీసుకొని విచారిస్తే ఈయన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఆ అమౌంట్ కూడా ఈ 40,000 అయితే ఉన్నాయో అమౌంట్ కూడా 6,000 ఈయన ఖర్చులు వాడుకున్నాడు. మిగతా 33,000 రికవర్ చేయడం జరిగింది. సాక్ష్యం ఉండొద్దు అనేది అయితే మర్డర్ చేయడానికి ఉపయోగించాడో ఆ పప్పు గుత్తి అది కూడా అక్కడ ఉన్న నాలలో వేసిండు. అది కూడా ఈయన కన్ఫెషన్ చేసి దాని మీద అది కూడా రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ హత్యకు ఆయన భార్య పోవడానికి కారణం అన్న ఉద్దేశంలో ఈయన మర్డర్ చేసాడు. ఈరోజు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కేసులో ఛేదించడం లోపల సిఐ కృష్ణ ప్లస్ పానగల్ ఎస్ఐ వాళ్ళ టీము చాలా కంటిన్యూ 2-3 days ఎఫర్ట్ చేసి ఈ నేరస్తులను చక్కగా పట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళను పోలీసు మా తరఫున డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చేస్తున్నాం. వీళ్ళకి రివార్డు కూడా ఎస్పీ గారి సూచనల ప్రకారం రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సార్?